జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022 సెప్టెంబర్ 23న కుప్పంలో పర్యటించి కుప్పం బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చినటువంటి ఏడాదిన్నరలోపే అంటే సంవత్సరం 3 నెలలు అది తెలిసి అంతే 2022 సెప్టెంబర్ 23 పర్యటించారు. 2023 డిసెంబర్ 15 నాటికి దాన్ని పూర్తి చేసి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి 3 దశల్లో కుప్పం బ్రాంచ్ కెనాల్కు జలాలను ఎత్తిపోస్తూ 2023 డిసెంబర్ 18 దాన్ని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టు సాగులోకి, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4,02,000 జనాభాకు తాగునీరు అందించేలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్ని 26/2/2024న సీఎం జగన్ గారు రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలని విడుదల చేశారు. ఇది వాస్తవం. దాన్ని ఈరోజు ఏదో మీ క్రెడిట్లోకి వేసుకోవడానికి అప్పుడు వచ్చినాయి అంటే నీళ్లు కాదంట, ఇప్పుడు వచ్చినాయి నీళ్ళంట. దాంతోపాటు 3 ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. సో 3 ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి గారే దానికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. నీకు చేతగాల కుప్పంలో గుడిపల్లి మండలం యామగానిపల్లి వద్ద ఒక రిజర్వాయర్, శాంతిపురం మండలం మాదన్నపల్లి వద్ద ఒక రిజర్వాయర్తో ఈ 2 రిజర్వాయర్లు 535 కోట్లతో నిర్మించాలని, అలానే పాలారు ప్రాజెక్టుని 0.6 టీఎంసీలో 215 కోట్లతో సంవత్సరంలోనే పూర్తి చేయాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో కూడా చేయలేదు. కుప్పాన్ని